రాజు ప్రకాష్ పాల్ గుండు చేయించుకున్నాడండి. గుండు చేయించుకోవడం ఏమి పాపం కాదు, గుండు చేయించుకోవడంలో పరిశుద్ధత ఏమి లేదు. కానీ గుండు చేయించుకోవడానికి గల కారణం అది మనము ఒకసారి వాక్య పిల్లలో పరిశీలిద్దాం. ఆయన గుండు చేయించుకోగల కారణము, నేను చాలా స్ట్రగుల్స్ గుండా పెయిన్ గుండా పోతున్నాను, యాజ్ టు షో మై సాడ్నెస్ టు ద లార్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్, దేవుడికి చూపించడం కొరకు నేను గుండు చేయించుకున్నాను అని చెప్పాడండి. పబ్లిక్గా అందరి ముందు ఆ విధంగా చెప్పినప్పుడు అతన్ని వెంబడించే వాళ్ళు కూడా స్ట్రగుల్స్కుండా పెయిన్స్కుండా వెళ్ళేవాళ్ళు మేబీ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు అప్రోచ్ గాడ్ అని వాళ్ళు కూడా గుండు చేయించుకునే అవకాశాలు ఉన్నవి. అదొక మతపరమైన భక్తిగా ఆల్రెడీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు ప్రకాష్ పాల్ చేసిన దీన్ని దేవుడు అంగీకరిస్తారంటే వాక్యం చేసినప్పుడు దేవుడు అంగీకరించనే స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేసినప్పుడు పబ్లిక్గా వేషధార వల్ల చేయొద్దు అనేసి దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కొంతమంది ముఖం ఫేస్ వికారంగా చేసుకొని మేము ఉపవాసం చేస్తున్నాం, మేము దేవుడి కోసం ఇంత స్ట్రగుల్ అవుతున్నాం, దేవుడి కోసం ఇంత చేస్తున్నాం అనేసి పబ్లిక్గా చేస్తుంటారు. అలాంటి చేయొద్దు అనేసి దేవుడు స్పష్టంగా బోధించినప్పటికీ కూడా ఇతను ఇక ఉపవాసం గురించి దేవుడు అంత స్ట్రిక్ట్గా చెప్పినప్పుడు చాలామంది కేసులు ఉపవాసం చేస్తుంటారు, పబ్లిక్ ఏం చెప్పరు, పర్సనల్గా చేస్తూనే ఉంటారు. అలాంటిది నువ్వు పబ్లిక్గా స్టేజ్ ముందు వచ్చి అందరి ముందు నేను ఇట్లా గుండు కొట్టించుకున్నాను, ఎందుకంటే నా సాడ్నెస్ దేవుడు తెలియజేయగలరు, అదొక ఎక్స్ప్రెషన్గా నేను ఐ జస్ట్ వాంట్ టు సరెండర్ మై సెల్ఫ్ టు ద లార్డ్ అంటూ ఈ విధంగా పబ్లిక్గా చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా దీనిని భక్తి క్రియగా తీసుకొని వాళ్ళు కూడా స్ట్రగుల్స్ గుండా పెయిన్ గుండా వెళ్ళేవాళ్ళు మేబీ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు అప్రోచ్ గాడ్ అని వాళ్ళు కూడా గుండు కొట్టించుకునే అవకాశం ఉంది. ఇది ఒక రిలీజియస్ యాక్ట్గా, ఒక భక్తిగా ఇది కంటిన్యూ అవుతుంది. ఇతర మతాల్లో ఇలాంటి భక్తి క్రియలు చాలా ఉంటాయి. సేమ్ అదే క్రిస్టియన్లు తీసుకొచ్చేసి జనాల మీద రుద్దుతున్నారు. అది దేవుడు అసహించుకుంటాడు. ఎటువంటి భక్తి దేవుడు అసహించుకుంటాడు. దేవుడు ఎంత మాత్రము ఇప్పుడు అతన్ని వెంబడించే వాళ్ళు ఏమంటారంటే అది అతనికి దేవునికి మధ్యలో అండి మీకెందుకు అంటున్నారు. కానీ వన్స్ యూ బ్రింగ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ద పిక్చర్ ఇట్ నో లాంగర్ బికమ్స్ పర్సనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నాకు చాలా బాధలు ఉన్నవి, కాబట్టి నేను దేవునితో ఒక దేవునితో నా యొక్క రిలేషన్షిప్లో నేను దేవుని సరైన అవుతాను తెలియని కొరకు నేను చెప్పులు వేసుకోకుండా జీవితాన్ని నడుద్దాం అనుకుంటున్నాను అని నేను చెప్పాను అనుకోండి. మిగతా వాళ్ళు కూడా సో దేవునితో రిలేషన్షిప్ ఇంకా బాగుండాలంటే చెప్పులు వేసుకోకుండా ఉంటే రిలేషన్షిప్ బాగుంటుంది అనేసి ఆ విధంగా వాళ్ళు కూడా మిస్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి భక్తిని దేవుడు అసహించుకుంటాడు. ఇది ఒక లీగలిజము, స్పిరిచువలిజం పేరు చెప్తున్నాం, మోసం ఇది. ఆత్మీయత పేరు చెప్తున్నాం, మోసం ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇటువంటి అంగీకరించాడు. ఎందుకంటే ఇతనికి ఇవి ఒక రిలీజియస్ యాక్ట్స్గా, అంటే మతపరమైన భక్తితో జనాలు తీసుకెళ్ళడం తప్ప క్రీస్తుని వాళ్ళకి స్వతంత్రం ఉందనే విషయము తెలియకుండా మోసం చేయడం లాంటిది ఇది. కొంతమంది మరి వాళ్ళు వాక్యాన్ని చదవగా పౌలు గారు మరి గుండు కొట్టించుకున్నారు కదా, మరి రాజు ప్రకాష్ గుండు కొట్టించి తప్పేంటి అంటున్నారు. ఇక రాజు ప్రకాష్ వాళ్ళు ఇచ్చిన రీజన్ చూడండి. ఆయన ఇచ్చిన రీజన్ ఇట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మీ అనేసి, వెన్ యూ బ్రింగ్ గాడ్ ఇన్ టు ద పిక్చర్ ఇట్ నో లాంగర్ బికమ్స్ పర్సనల్. పౌలు గారు గుండు కొట్టించుకున్నాం అనేది చూడండి, అపోస్తుల కార్యాలు అనేవి ప్రిస్క్రిప్టివ్ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలనే విధంగా ఇవ్వలేదు. అవి డిస్క్రిప్టివ్, అక్కడ జరిగిన కార్యాలు రాశారు. ఇప్పుడు వాళ్ళు 10 దినం కూడుకున్నారు, 10 దినం రొట్టెలు ఇచ్చారు. మనం ఇప్పుడు 10 దినం చేస్తున్నాం. అననీయ సఫీరా అబద్ధాన్ని దేవుడు ఎమ్మడే చంపేశాడు, ఇప్పుడు అబద్ధాన్ని చంపేస్తున్నాడా? సో అక్కడ జరుగుతున్న కార్యాలు రాసుకుంటూ వచ్చారు. అలాగే తిమోతికి సున్నతి చేయించాడు. ఇప్పుడు పౌలు గారు ఇప్పుడు మనం కూడా సున్నతి చేయించుకోవాలన్నా కాదు కదా. సో వాక్యాన్ని టెస్ట్ మరియు కంటెస్ట్లో చదవాలి. అపోస్తుల కార్యాలు అనేది మనకి అది డిస్క్రిప్టివ్ ఇవ్వబడింది, అది ప్రిస్క్రిప్టివ్ కాదు. రాజు ప్రకాష్ చేసిన ఈ యొక్క ఇప్పుడు అతను నాకు గుండు కొట్టించుకోవాలని నేను గుండు కొట్టించుకోవాలంటే అది దట్ వుడ్ బి ఫైన్ అండి. కానీ ఎప్పుడైతే యూ బ్రింగ్ గాడ్ ఇన్ టు ద పిక్చర్, సో దేవుని ఆరాధించే వాళ్ళ అంటే యు ఆర్ మిస్లీడింగ్ ద యూత్. మిమ్మల్ని వెంబడించిన వాళ్ళని నువ్వు ఒక మతపరమైన భక్తులు తీసుకెళ్తున్నావు. ఆ విధంగానే చాలామంది ఆ మతపరమైన భక్తులు తీసుకెళ్తున్నారు. అంతకుముందు సెలవు బోట్ వచ్చింది, అలాగే తీసుకెళ్లారు. పులిసిన పిండి ముద్దంతా ఏ విధంగా పాడు చేస్తున్నావు, ఇలాంటి తప్పుడు బోధన వీటికి భక్తి అనే పేరు పెట్టేసి వీటిని జనాల మీదకి వదిలినప్పుడు జనాలు మోసపోతారు. దాస్యమైన కాడి కిందకు మరలా వస్తున్నారు వాళ్ళు. క్రీస్తు స్వతంత్రం ఉందని వాక్యం స్పష్టంగా బోధించినప్పటికీ
మరలా అనొచ్చు వీళ్ళు. అది ఆయన పర్సనల్గా అదే మరలా చెప్పండి, అది పర్సనల్ అవ్వదు. వన్స్ యూ బ్రింగ్ గాడ్ ఇన్ ద పిక్చర్ అండ్ వన్స్ యూ బ్రింగ్ స్పిరిచువాలిటీ ఇన్ ద పిక్చర్, వన్స్ యూ బ్రింగ్ రిలేషన్ విత్ గాడ్ ఇన్ ద పిక్చర్, ఇట్ నో లాంగర్ బికమ్స్ పర్సనల్. యూ హ్యావ్ పబ్లిక్లీ అంటే పబ్లిక్గా అంతకుముందు చెప్పినప్పుడు దాన్ని వింటున్న వాళ్ళు కూడా నీ మీద గుండు కొట్టించుకుంటే దేవునితో మా రిలేషన్ ఇట్ వుడ్ బి ఇట్ విల్ బి బెస్ట్ అప్రోచ్ టు గో టు గాడ్. అంటే అది ఒక మతపైన భక్తులను తీసుకెళ్తుంది. దేవుడు ఇటువంటి అసహించుకుంటాడు. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. దేవుడు ఇటువంటి భక్తి క్రియలు ఇవి నిజంగా దేవుని దృష్టిలో ఎంత మాత్రం భక్తి క్రియలు కాదు, వీళ్ళు అనుకుంటారు భక్తి క్రియలు అని. ఇటువంటి దేవుడు ఎంత మాత్రం మెచ్చుకోడు. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు, గుండు కొట్టించుకున్న సూట్ మాత్రం వేసుకున్న మామూలు డ్రెస్సెస్, అసలు దానికి సంబంధం లేదండి. అక్కడ అసలు గుండు కొట్టించుకోగా ఇచ్చిన రీజన్ గురించి మనం ప్రశ్నించాలి తప్ప, మరి నువ్వు సూట్ వేసుకుంటున్నావు, చెప్పులు మామూలు డ్రెస్ వేసుకో, ఇవి కాదు. అది సూట్ వేసుకోమన్నా అదేం పెద్ద పాపం కాదు కదా. కానీ ఇక్కడ ఇచ్చిన రీజన్ ఆ రీజన్ అనేది అది జనాల్ని మిస్లీడ్ చేస్తుంది. కాబట్టి దేవునితో ఒక రిలేషన్ బలపడడానికి గుండు కొట్టించుకుంటే దేవునితో రిలేషన్ బలపడుతుంది. దేవుడు మన యొక్క సారిని అర్థం చేసుకుంటాడు. మనం స్ట్రగుల్స్ని వెళ్తున్నప్పుడు ఇలా చేయడం అనేది దేవుడు ఇష్టపడే క్రియ అని అనుకునే విధంగా ఇతను పబ్లిక్గా చెప్పాడు కదా, దాన్ని మనము ప్రశ్నించాలి. ఎందుకంటే క్రీస్తు మనకు స్వతంత్రం ఉంది, క్రీస్తు మనకు ఫ్రీడమ్ ఉంది. అది మరలా వీళ్ళు దాసమైన కాడికి తీసుకొచ్చి ఇలాంటి లీగలిజం, ఇలాంటి స్పిరిచువలిజము సంఘాల్లో బోధించినప్పుడు జనాలందరినీ మతభక్తితో తీసుకెళ్తున్నారు. సో రాజు ప్రకాష్ పాల్, యూ హ్యావ్ టు సీరియస్లీ థింక్ అబౌట్ ఇది ఒక మతపరమైన భక్తి. అండ్ ఐ సీరియస్లీ ఫీల్ సాడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్ట్రగుల్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ మిస్లీడింగ్ మెనీ యంగ్ పీపుల్. చాలామంది నువ్వు వాక్య విరుద్ధంగా వెళ్ళేలాగా చేస్తున్నావు. నువ్వు చేస్తున్న ఇటువంటి పనుల వల్ల యూ డు నాట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండ్ స్క్రిప్చర్స్. సో ఐ సీరియస్లీ అర్జ్ యూ టు రీడ్ స్క్రిప్చర్స్ ప్రేయర్ఫుల్ అండ్ కేర్ఫుల్లీ. కాబట్టి పబ్లిక్గా వచ్చేసి దేవుని రిలేషన్షిప్ కోసమని ఇలా చెప్పినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ద అదర్ పీపుల్. సో అదర్స్ ఆర్ గోయింగ్ టు, నేను చెప్పాను కదా ఏరే వాళ్ళు గుండు కొట్టించుకోవద్దు అనేసి నేను అన్నాను కదా అనేసి నువ్వు అనొచ్చు. కానీ బట్ స్టిల్ ద రీజన్ యూ గేవ్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలాగే తీసుకొని మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతిదీ వాక్య పెరుగులో పాటించాలని ఎంతగానో కోరుతున్నాను. ప్రభు కృపతో కాక.